శరీరము మంటిలోంచి వచ్చింది, తిరిగి మళ్ళీ ఏమవుతుంది? మంటికే చేరుతుంది. మనిషికి ఎందుకంటే అహంకారం? ఈ సత్యం తెలుసుకుంటే ఎప్పటికీ గర్వం రాదు. ఎందుకు? మనిషి ఎవరండి? మనిషి ఎవరు? మట్టి. మట్టిని ఏం చేస్తాం? కాళ్ళ మీద తొక్కుతాం. ఏ నేల మీద నడుచుకుంటూ వచ్చామో చివరికి ఆ నేలే మనల్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. తప్ప నేను చెప్పింది? తప్ప నేను చెప్పింది? ఏ నేల మీద నడుచుకుంటూ వచ్చామో చివరికి ఆ నేలే మనల్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. మనిషి ఎంత అహంకారంకి వెళ్తాడు, ఎంత యారగెన్స్ ఉందో, ఎంత గర్వం ఉందో. మనిషి ఎంత ఎగిసిపడతా ఉంటాడు మానవుడు. కానీ మనిషి మర్చిపోయిన సత్యం ఏంటంటే మనం ఎవరండి? మట్టి వారము. ఈరోజు గర్వము చేత దేవుని ప్రణాళికల నుంచి రాలిపోతున్నావా? దేవుని అద్భుతమైన మహిమైశ్వర్యము అనుభవించాల్సిన నీవు అహంకారాన్ని బట్టి ఈరోజు అక్కడి నుంచి రాలిపోతున్నట్లయితే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏంటంటే మనము మంటి వారము, తిరిగి మళ్ళీ ఏమవుతాము? మంటికే చేరుతాం. కొన్నిసార్లు ఈరోజు ఒకళ్ళ అందాన్ని బట్టి గర్విస్తే, ఆస్తులు బట్టి గర్విస్తే, కొన్నిసార్లు అందము లేదని కృంగిపోతే, ఆస్తులు లేవని కృంగిపోతే, నేను బాగలేని అని బాధపడితే రెండూ మంచిది కాదు. గర్వం మంచిది కాదు, ఎందుకంటే ఇదేంటి? మట్టి. అట్లని చెప్పి కృంగుదల కూడా మంచిది కాదు, ఎందుకంటే ఇదేంటండి? శాశ్వతము కాదు. బహుశా ఈరోజు కృంగిపోయి దేవుని సన్నిధికి వచ్చుంటే, లేదా గర్వంతో దేవుని సన్నిధికి వచ్చుంటే, ఈరోజు రెండు రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. బహుశా కొంతమంది మనలో, అయ్యో నేను చాలా చూడడానికి బాగలేనే, అందంగా లేనే, ఈరోజు నా పరిస్థితికి ఇలా ఉందని చెప్పి బాధపడుతున్నట్లయితే రెండు కూడా దేవుని చిత్తానుసారం 103వ కీర్తన రాయబడిన మాట, మనము మంటివారమని ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకొరకే కొన్నిసార్లు భయాందోళన వాతావరణంలో వచ్చావా? కొన్నిసార్లు శత్రువు ఏం చేస్తాడని చెప్పి భయపడుతున్నావా? ఒకవేళ ఈ రాత్రి నన్ను పలాని వారు ఛేదిస్తూ ఉన్నారు, పలాని వారు నన్ను ఈ రకంగా దాడి చేయాలని అనుకుంటా ఉన్నారు, బహుశా నా పరిస్థితి ఏమవుతుందని చాలా భయపడుతున్నాను, నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కాకుండా బాధపడుతున్నానంటే ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. యెషయా గ్రంథం 51 అధ్యాయంలో 12వ వచనం చదవండి. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 51 వర్స్ 12. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 51 వర్స్ 12. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను చనిపోవు నరునికి. మాటిరండి. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? ఎందుకు భయపడుతున్నావు? ఈ రాత్రి మంటివారం అని గుర్తిస్తే అందరూ ఎవరు? మంటివారే. మరి మంటికి నువ్వు భయపడుతున్నావా? ఈరోజు పలాని వ్యక్తికి భయపడుతున్నావా? ఒకవేళ పలాని సంఘటనకు భయపడుతున్నావా? పలాని దుర్వార్తకు నువ్వు భయపడుతున్నావా? ఈ రాత్రి గర్వానికి జవాబు ఒకటే, మన మంటి వారము. కృంగుదలకు జవాబు ఒకటే, మన మంటి వారము. భయపడుతున్నట్లయితే జవాబు ఒకటే, మనం ఎవరండి? మంటి వారం. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ డిజైన్, దట్ వీఆర్ డిజైన్ ఆఫ్ డస్ట్, there cannot be pride, there cannot be arrogance, there cannot be depression, there cannot be fear also. మనిషికి ఎంత ఆఫ్టర్ ఆల్ భయపడేది? తృణమాత్రుడగు నరునికి నీవు ఎందుకు భయపడుచున్నావు? హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 13 6వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం దయచేసి త్వరగా చదవండి. రెండవ సత్యానికి వెళ్ళిపోదాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, ప్రభువైన సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు? వాట్ కెన్ మ్యాన్ డూ అంటు మీ? మనిషి నాకు ఏమి చేయగలడు? ఒకసారి ఆలోచించండి. దేవుడు మంటి ఘట్టంలో మహిమైశ్వర్యంగా మార్చగలడు, కానీ మనిషి మట్టే, ఆ మట్టి ఇంకో మట్టితో ఏమీ చేయగలడు? ఆలోచిస్తే, ఇఫ్ డస్ట్ కెన్ క్రియేట్ గెలాక్సీస్, ఇమాజిన్ వాట్ ఆర్ గాడ్ కెన్ డూ. మన దేవుడు మనతో ఏం చేయగలడు ఒకసారి ఆలోచించండి. మహిమైశ్వర్యము దేవుని హస్తంలో ఉన్నది, కార్యము దేవుని ఆత్మలో ఉన్నది. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెనన్న సత్యాన్ని గుర్తిస్తే, శక్తి చేత బలము చేత కాదు, కానీ ఆత్మ ద్వారా ఘనమైన కార్యము, మహిమైశ్వర్యపు కార్యము. ఒకవేళ దేవుడు విశ్వాంతరాలన్నీ మట్టితో తయారు చేస్తుంటే, ఇప్పుడు మన ద్వారా ఎంత ఘనమైన కార్యము దేవుడు చేయగలడో ఒకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరొకసారి నీతో నాతో మాట్లాడునుగాక. కొన్నిసార్లు అంటారు, ఆకాశం అంత ఎదిగాడండి అంటారు. ఎంత ఎత్తంట? ఆకాశం అంత ఎత్తు. ఆకాశము, నక్షత్రాలు దేంతో తయారు చేయబడ్డాయి? ఇప్పుడు దాకా చూసాం కదా, మట్టితో, డస్ట్తో తయారు చేయబడ్డాయి. మరి డస్ట్తోనే గెలాక్సీలు సృష్టించగలిగే దేవుడు మనతో ఇంకెంత చేయగలడు? ఈ రాత్రి బహుశా నీరసించిపోయి భయపడిపోతూ
కృంగిపోతూ వేదన చెందొచ్చుంటే ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మంటి వారం గుర్తెరిగి చివరికి దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. మనందరికీ తెలుసు, నిర్గమకాండము 20 అధ్యాయము, Exodus chapter 20. Let me come to the second important truth for the day. When it is the dust of design, God has loved us so much that God wanted this dust of design to become the dust of divine exchange. Coming to that point number 2, రెండవ సత్యానికి నిర్గమకాండం 20 అధ్యాయము ఒక్కసారి గమనిస్తే Exodus chapter 20 verse 24.